హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది ఇండియాలోనే ఫేమస్ కోటీశ్వర్ల ఇల్లు. విలాసవంతమైన ఆ ఇంట్లో ఉమ్మడి ఫ్యామిలీ నివసిస్తోంది. ఆ ఇంట్లో 30 దాకా కుటుంబ సభ్యులు ఉంటే మరో 5-6 పని వాళ్ళు ఉంటారు. వంట మనుషులు, వాచ్మెన్లు, డ్రైవర్లు, తోటమాలులు అని సుమారుగా ఆ విలాసవంతమైన భవనంలో ఎప్పుడు సందడిగా ఉంటుంది. 2వ అంతస్తులోని తన గదిలో ఆ ఇంటి కోడలైన నేహా గోయల్ 4 నెలల పాపతో కలిసి ఉంటోంది. ఆ పాప పేరు మహికా గోయల్. మహికా అంటే ఆ ఇంట్లో ఉండే అందరికీ చాలా ఇష్టం. సాధారణంగా ఇంట్లో చిన్న పాప ఉంటే తనతో ఆడుకోని వారంటూ ఉండరు, ముద్దు చేయని వారు కూడా ఉండరు. ఆ పాపను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. అలాగే ఈ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఆమెను అల్లారు ముద్దుగా చూసుకునేవారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహికకు తినిపించి పడుకోబెట్టారు. అప్పుడు నేహా గోయల్ కూడా పాప పక్కనే పడుకుంది. 4 గంటలకు ఆ రూమ్లోకి పని మనిషి వచ్చింది. అప్పుడు తల్లి అయిన నేహా లేచి చూస్తే పక్కన పాప కనిపించట్లేదు. బహుశా ఎవరైనా పాపను తీసుకెళ్లి ఆడుకుంటున్నారేమో అని ఆమె అనుకుంది. పాపను ఎవరు తీసుకెళ్లారని పని మనిషిని అడిగితే నాకు తెలియదు అని ఆమె చెప్పింది. నేను మిమ్మల్ని నిద్రలేపడానికి ఈ రూమ్లోకి వచ్చినప్పుడు మాహి కనిపించట్లేదు, ఆమె ఎక్కడుందో నాకు తెలియదు అంది. వెంటనే నేహా ఇతర కుటుంబ సభ్యుల గదిలోకి వెళ్లి పాప కోసం వెతికింది. ఇంట్లో ఉన్నవారు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొందరు చదువుకుంటున్నారు, కొందరు నిద్రపోతున్నారు. కానీ ఎవరి దగ్గర మాహి కనిపించలేదు. అప్పుడు నేహా గోయల్ కంగారు పడింది. మాహి ఎక్కడా? ఎవరు తీసుకెళ్లారు? తను కనిపించడం లేదని అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఇంట్లో ఉన్నవారు ఆమె దగ్గరకు వచ్చి ఏమైందని అడిగారు. మాహి కనిపించట్లేదని తెలిసి అంతా ఆందోళన చెందారు. అందరూ ఆమెను ఇంట్లో వెతకడం ప్రారంభించారు. ప్రతి గదిలో, స్టోర్ రూమ్లో, బాత్రూంలో, డాబా పైన, పని వాళ్ళ గదుల్లో అన్ని చోట్ల వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. బయట ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీరేమైనా పాపను తీసుకెళ్లారా అని అడిగారు. కానీ ఎవరూ తీసుకెళ్లలేదని చెప్పారు. అప్పుడు నేహా భర్త రాకేష్ గోయల్ భయపడుతూ ఇంటికి వచ్చి పాప కోసం ఎంతో వెతికాడు. అసలేం జరిగిందని నేహాను అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి పాపను తీసుకెళ్లి ఉంటారు. మాహి కూడా నిద్రపోతోంది కాబట్టి అపరిచితులను చూసి తను కూడా ఏడవలేదని చెప్పింది. ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళంతా ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఇంటికి చేరుకున్నారు. పాపను వెతుకుతున్న క్రమంలో పై అంతస్తులోని ఒక గదిలో ఉన్న ఆ ఇంటి పెద్ద కోడలు బాగా వెతుకుతోంది. ఒక మూలలో విండో ఏసీ పక్కన కవర్ కనిపించింది. అది డిఫరెంట్ గా అనిపించింది. దాన్ని చూడగానే ఆమె షాక్ అయింది. రక్తపు మరకలు చూసి గట్టిగా కేకలు పెట్టింది. ఆ శబ్దం విని రాకేష్ గోయల్, అతని అన్నదమ్ములు, బాబాయిలు, పిన్నీలు అక్కడికి చేరుకున్నారు. ఆ కవర్ విప్పి చూస్తే ఒక క్లాత్ లో చుట్టబడిన మాహి కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి అంతా స్టన్ అయిపోయారు. ఒక్కరికి కూడా నోట మాట రాలేదు. కానీ కళ్ళ నుంచి ఆటోమేటిక్ గా నీటి చుక్కలు రాలుతున్నాయి. వెంటనే ఆ పాపను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఇంతకీ ఆ పాపకు ఏమైంది? అల్లారు ముద్దుగా పెరిగే ఆ ఇంట్లో మిస్టీరియస్ గా ఎలా చనిపోయింది? తనను ఎవరైనా చంపారా, లేక ఇది ప్రమాదమా? ఒకవేళ చంపితే నిందితులెవరు అని ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ పోలీసులకు ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు ఎదురయ్యాయి. ఇంతకీ మహికా గోయల్కు ఏం జరిగిందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అది రాజస్థాన్లోని జైపూర్. విలాసవంతమైన ఇంట్లో ఒక కోటీశ్వరుల కుటుంబం నివసిస్తోంది. వారు గోయల్ ఇండస్ట్రీస్ యజమానులు. వీరికి అనేక హోటళ్లు, పరిశ్రమలు ఉన్నాయి. ఆ ఇంట్లో 25 నుండి 30 మంది ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. చిన్నాన్నలు, పెదనాన్నలు, అన్నదమ్ముల కుటుంబాలు కలిసి జీవించేవి. వారిలో రాకేష్ కుటుంబం ఒకటి. రాకేష్ గోయల్ కు భార్య నేహా, 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు 8 సంవత్సరాలు, చిన్న కూతురుకు కేవలం 4 నెలలు మాత్రమే. ఈ చిన్న కుమార్తె పేరే మహికా గోయల్. ఆ ఇంట్లోని అందరూ పాపను బాగా చూసుకునేవారు.
ఈ కుటుంబంలోని ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ కో అధిపతిగా ఉన్నారు. గోయల్ ఇండస్ట్రీస్ కింద పలు విభాగాలు ఉండగా ఎక్స్పోర్ట్ బిజినెస్ ను రాకేష్ గోయల్ చూస్తున్నాడు. నేహా గోయల్ ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నేహా గోయల్ కూడా ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. మొత్తంగా ఈ కుటుంబం దేశంలోని ధనిక కుటుంబాల్లో ఒకటి. బాగా చదువుకున్నారు, బాగా స్థిరపడ్డారు. రాకేష్ నేహాకు పెళ్ళయి 11 సంవత్సరాలైంది. పెళ్ళైన 3 సంవత్సరాలకు ఒక పాప పుట్టింది. ముద్దులకే కూతురు పుట్టడంతో ఆ ఇంట్లో అంతా సంతోషపడ్డారు. ఆ పాపకు 8 సంవత్సరాలైన తర్వాత 2016లో మహిక పుట్టింది. ముద్దుగా అందరూ మాహి అని పిలుచుకునేవారు. ఆమె పుట్టక ముందు నుంచే మాహి కోసం కుటుంబం అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసింది. నేహా గర్భం దాల్చిన తర్వాత ప్రతి నెల ఫోటోలు తీసుకుని భద్రపరుచుకునేది. ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేసేది. వీరిది సంపన్న కుటుంబం కాబట్టి ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉండేవారు. మాహి సంరక్షణ చూసుకోవడానికి స్పెషల్ గా ఒక ఆయాను ఏర్పాటు చేశారు. ఆమె పేరు శాంతను. ఆమె మాహిని తన సొంత కూతురిలా చూసుకునేది. మాహి కూడా ఆమెతో చాలా సంతోషంగా ఉండేది. ఇదే సమయంలో రాఖీ పండుగ వచ్చింది. ఆగస్టు 18, 2016వ తేదీన రాఖీ పండుగను ఆ కుటుంబంలో ఘనంగా జరుపుకున్నారు. మాహికి ఇది మొదటి రాఖీ. తనకు సొంత అన్నదమ్ములు లేరు కాబట్టి తన కజిన్ సోదరులకు రాఖీ కట్టింది. ఆమెకు కేవలం 4 నెలలు మాత్రమే కాబట్టి తల్లే ఆమెతో రాఖీ కట్టించింది. మరుసటి రోజు ఆగస్టు 19 మాహి అకస్మాత్తుగా అనారోగ్యం పాలైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు మెదడు నరాలకు సంబంధించిన సమస్య ఉన్నట్టు తేలింది. అంతేకాదు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఉందని తెలిసింది. ఇది విని కుటుంబం అంతా కలవరపడింది. దాదాపు 6 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత కోలుకుని ఆగస్టు 25, 2016వ తేదీన మాహి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు ఆగస్టు 26, 2016 మధ్యాహ్నం పూట ఆ ఇంట్లో 4 పని వాళ్లతో సహా మొత్తం 13 మంది ఉన్నారు. అందరూ భోజనం చేసి తమ తమ గదుల్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే నేహా గోయల్ తన చిన్న కూతురు మాహితో కలిసి 2వ అంతస్తులోని గదిలో ఉంది. బిడ్డకు తినిపించి పడుకోబెట్టిన తర్వాత తను కూడా పక్కనే పడుకుంది. ఆ తర్వాతే ఇంట్రోలో చెప్పుకున్నట్లు జరిగింది. సంపన్న కుటుంబంలోని 4 నెలల పాప మిస్టీరియస్ గా చనిపోయిందని తెలియగానే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. మాహి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. పాప డెడ్ బాడీ దొరికిన గదిని మూసేశారు. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అప్పట్లో ఎక్కువగా ఈ కేసు గురించి చర్చించుకున్నారు. పోలీసులు ఆలస్యం చేయకుండా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆగస్టు 26వ తేదీన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు, బయట వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి వస్తూ పోతూ ఉన్నారా అని పరిశీలించారు. ఆ ఇంట్లో 16 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇంటికి వచ్చిన వారు ఎవరైనా సరే సీసీటీవీ కళ్ళ నుండి తప్పించుకోలేరు. పోలీసులు టైం లైన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. కానీ వారికి ఒక ట్విస్ట్ ఎదురైంది. ఆగస్టు 26 మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏ కెమెరా కూడా పనిచేయడం లేదు. 16 కెమెరాలు ఆగిపోయాయి. క్రైమ్ జరగడానికి ముందే ఆ కెమెరాలు ఆగిపోయాయని తెలుసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది అనుకోకుండా జరగలేదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసులకు అనుమానం కలిగింది. కెమెరాలకు పవర్ సప్లై అయ్యే మెయిన్ ను ఎవరు ఆఫ్ చేశారో తెలియట్లేదు. ఒకవేళ ఈ కుటుంబానికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని ఆరా తీశారు. ఎందుకంటే వీరు డబ్బున్నవారు, పరిశ్రమలు నడుపుతున్నారు. తెలిసి తెలియక శత్రుత్వం ఏర్పడి ఉండవచ్చని అనుకున్నారు. క్రైమ్ జరిగిన మరుసటి రోజు ఆ ఇంటికి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వచ్చి నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అదే రోజు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వచ్చింది. అప్పుడు వైద్యులు ఆశ్చర్యకరమైన విషయాలు అందులో పేర్కొన్నారు. గొంతు చుట్టూ గాయాలు ఉన్నాయని, అవి పదునైన ఆయుధం వల్ల ఏర్పడి ఉండవచ్చని చెప్పారు. అంతేకాదు శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నాయి. మొత్తంగా 17 గాయాలను కనిపెట్టారు. ముఖంపై ఏదైనా దిండుతో అదిమి ఉండవచ్చని రిపోర్టులో ఉంది. క్రైమ్ ఎలా ఉందంటే, ఎవరైనా కోపంతో శత్రుత్వంతో ఉన్నప్పుడు పగ తీర్చుకుంటే ఎలా క్రైమ్ చేస్తారో అలా ఉందని వైద్యులు చెప్పారు. కేవలం 4 నెలల క్రితం పుట్టిన పాపకు
ఎవరితో శత్రుత్వం ఉంటుందని పోలీసులకు అర్థం కాలేదు. ఇంతకు ముందే మాహి మెదడు దగ్గర ఒక నరం క్లాట్ అయింది. ఆమెకు మానసిక సమస్య ఉందని, చికిత్స జరుగుతోందని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం మాహికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోని వైద్యులను, ఆమె ఎక్కడైతే పుట్టిందో ఆ ఆసుపత్రిలోని వైద్యులను పోలీసులు కలిశారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు పోలీసులకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వారిని బాగా పరీక్షించి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా వ్యాధులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. మాహిని కూడా వైద్యులు అలాగే పరీక్షించారు. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని ధృవీకరించారు. ఆమెకు ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి లోపం లేదని రిపోర్ట్ ఇచ్చారు. కానీ అకస్మాత్తుగా మానసిక సమస్యలు ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు. పుట్టిన నెలన్నర తర్వాత వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. సడన్ గా ఫిట్స్ వచ్చేవి. అప్పుడు హాస్పిటల్ కు తీసుకెళ్తే మెదడులోని ఒక నరంలో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. మొదట మాహి మామూలుగానే ఉండేది. అకస్మాత్తుగా ఆమెకు మెదడులో సమస్య ఎలా వచ్చిందని వైద్యులకు అర్థం కాలేదు. ఇది సహజంగా వచ్చిందైతే కాదని, ఎవరైనా దురుద్దేశంతో చేసి ఉండొచ్చని చెప్పారు. ఈ విషయం తెలియగానే పోలీసులు మొదటగా పని వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయా శాంతను సహా ఇంట్లో పనిచేసే వారందరినీ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇంతకు ముందు పనిచేసి ఉద్యోగం మానేసిన వారిని కూడా స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. అందరినీ కఠినంగా విచారించారు. కానీ ఈ కేసులో వారికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు కనిపించలేదు. యాక్చువల్ గా శాంతన అనే ఆయా పాపను చాలా ప్రేమించేది. మాహి చనిపోయాక ఆమె చాలా బాధపడింది. ఇంకోవైపు ఫోరెన్సిక్ బృందం ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ప్రతి గదిని, ప్రతి మూలను చెక్ చేశారు. ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లు పోలీసులకు ఎటువంటి ఆధారం దొరకలేదు. ఈ ఇంట్లో సీసీటీవీ కెమెరాలకున్న సప్లై అయ్యే పవర్ గది ఒక మూలలో ఉంటుంది. అది బయటి వ్యక్తికి తెలిసే ఛాన్సే లేదు. దాన్ని ఆఫ్ చేయాలంటే అతను ఇంట్లోకి రావాలి. కానీ ఇంతమందిని తప్పించుకుని పవర్ సప్లైని ఎలా ఆఫ్ చేస్తాడు? అలా వచ్చే ముందు 16 సీసీటీవీ కెమెరాల్లో ఎక్కడైనా ఒక చోట అతని ముఖం రికార్డ్ అయి ఉండేది. క్రైమ్ జరగడానికి ముందు సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు వడబోశారు. కానీ బయట వ్యక్తులు ఎవరూ లోపలకు రాలేదని తెలిసింది. ఇప్పుడు నెమ్మదిగా పోలీసుల అనుమానం పని వాళ్ళు, బయట వ్యక్తుల నుండి కుటుంబ సభ్యుల వైపు మళ్ళింది. ఫోరెన్సిక్ టీం ఏసీ కవర్లో ఉన్న రక్తపు నమూనాలను సేకరించింది. మాహిని చుట్టిన టవల్ను స్వాధీనం చేసుకుంది. ఆ ఇంట్లోని ప్రతి కుటుంబ సభ్యునికి పర్సనల్ బాత్రూమ్లు ఉన్నాయి. వాటిలోకి కూడా ఫోరెన్సిక్ వాళ్ళు వెళ్లి చెక్ చేశారు. ఒక వాష్రూమ్లో కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. దాన్ని ఎవరు ఉపయోగించారో తెలుసుకోవడానికి ఆ ఇంట్లో ఉండే అందరినీ పిలిచి మళ్ళీ చేతులు కడిగించారు. ప్రతి ఒక్కరూ చేతులు కడుక్కున్న నీటిని విడివిడిగా సేకరించారు. వాటిని ల్యాబ్కు పంపించారు. మాహి బట్టలపై ఉన్న రక్తం, వాష్రూమ్ నుండి దొరికిన రక్తం ఆనవాళ్లను మ్యాచ్ చేసి చూశారు. చేతులు కడిగిన నీటిలో కుటుంబంలోని 3 వ్యక్తులపై మాహి యొక్క ఫోరెన్సిక్ ఆనవాళ్లు దొరికాయి. అంటే ఆ 3 చేతులకు ఎర్రటి పదార్థం అంటింది. ఆ 3 ఎవరంటే మాహి తల్లి నేహ, తండ్రి రాకేష్ మరియు రాకేష్ కజిన్. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులతో ఈ విషయం చెప్పారు. వారేమన్నారంటే మాహిని ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లింది రాకేష్, అతని కజిన్. బహుశా ఆ కారణంగానే వారికి రక్తం అంటుకుని ఉండవచ్చు. కానీ ఆ రక్తపు మరకలు నేహ గోయల్ చేతులకు ఎలా అంటాయి? పాప కనిపించకుండా పోయిన తర్వాత, దొరికిన తర్వాత పోలీసులు చేతులు కడిగిన నీటిని తీసుకునే వరకు ఆమె మాహిని తాకనే లేదని చెప్పారు. అప్పటి నుంచి పోలీసులు కన్న తల్లైన నేహ గోయల్ పైనే దృష్టి పెట్టారు. పోలీసులు తననే అనుమానిస్తున్నారని నేహకు కూడా ఎక్కడో సందేహం కలిగింది. పరీక్షల కోసం నేహ మొబైల్ ఫోన్ను పోలీసులు అడిగారు. బహుశా అందులో ఏదైనా అనుమానాస్పద విషయం దొరుకుతుందేమోనని అనుకున్నారు. మొదట్లో ఆమె ఫోన్ను ఇవ్వడానికి సిద్ధపడలేదు. చివరకు ఇచ్చేసింది. పోలీసుల అనుమానం ఆమె భర్త రాకేష్ గోయల్ పై కూడా ఉండేది. కానీ అతడు 4 రోజులుగా బిజినెస్ విషయంగా బయట ఉన్నాడు. నేహ ఫోన్ను చెక్ చేసినప్పుడు నీట్గా, క్లీన్గా ఉంది. అందువల్లే పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. ఫోన్ నీట్గా ఉందంటే డేటా అంతా ఎక్కడికి పోయింది? ఈ మొబైల్ ఫోన్ కూడా కొత్తది కాదు. నేహ చాలా కాలంగా వాడుతోంది. మరి ఫోటోలు, వీడియోలు, ఇతర డేటా ఎందుకు లేవు అని అనుకున్నారు. డేటా రికవరీ కోసం సైబర్ టీంకు పంపించారు.
ఇంతకు ముందు ఫోరెన్సిక్ బృందం ఇంటిలోని ఏ వాష్రూమ్ నుండి ఆనవాళ్లు సేకరించిందో అది నేహా గోయల్ పర్సనల్ వాష్రూమ్. ఎందుకంటే భర్త 4 రోజులుగా బయట ఉన్నాడు కాబట్టి నేహ తప్ప దాన్ని ఎవరూ ఉపయోగించలేదు. ఇదే సమయంలో నేహ ఫోన్లోని డేటాను రికవరీ చేశారు. అప్పుడు ఈ హత్య వెనుక నేహ గోయల్ హస్తమే ఉందని పోలీసులు అనుకున్నారు. మాహి ఎక్కువగా ఆయా దగ్గరే ఉండేదని ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పుడప్పుడు తల్లి దగ్గరకు, ఇతర కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళేది. కానీ 2 రోజులు మాత్రం నేహతోనే ఎక్కువగా ఉండింది. ఆ 2 రోజులు ఏవంటే ఆగస్టు 19, ఆగస్టు 26. ఆగస్టు 19 అంటే రాఖీ పండుగ మరుసటి రోజు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మాహి తన తల్లి నేహ ఒడిలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలైంది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. 6 రోజులు ఆసుపత్రిలో ఉండింది. ఇక తల్లితో మాహి ఎక్కువగా గడిపిన రోజు ఏదంటే ఆగస్టు 26, అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు. క్రైమ్ కూడా అదే రోజు జరిగింది. ఏ రోజైతే మాహి తన తల్లి దగ్గర ఎక్కువసేపు ఉంటుందో అప్పుడే ఆమెకు ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది. ఈ 2 అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టి డాక్టర్లను, పని వాళ్ళను అడిగినప్పుడు వారికి ఈ విషయాలన్నీ తెలిసాయి. అందువల్ల 2016 సెప్టెంబర్ 6వ తేదీన ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. కానీ నాకేమీ తెలియదు అని చెప్పింది. 2 రోజులు కంటిన్యూగా పోలీసులు విచారించిన తర్వాత అంతా తానే చేసినట్లు ఒప్పుకుంది. సెప్టెంబర్ 8న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నేహా గోయల్ చదువుకున్న తెలివైన అమ్మాయి. ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు 2 సంపన్న కుటుంబాలే. ఆమె జీవితం విలాసవంతంగా సాగింది. ఎప్పుడూ దేనికి లోటు రాలేదు. పెళ్లి తర్వాత ఆమెకు మొదటి కూతురు పుట్టింది. 8 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లోకి 2వ కూతురు మాహిక వచ్చింది. యాక్చువల్గా ఈ కూతురు 2వది కాదు, 4వది. మధ్యలో 2 సార్లు నేహ గర్భం దాల్చింది. కానీ వాటిని తీయించుకుంది. 4వసారి మాహిక రూపంలో మళ్ళీ సంతానం కలిగినప్పుడు ఇంట్లోకి మళ్ళీ సంతోషం వచ్చింది. బిడ్డకు స్వాగతం పలకడానికి ఉత్సాహంగా అంతా ఎదురు చూశారు. ముందు నుంచే చాలా ఏర్పాట్లు చేశారు. ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడానికి చాలా ఫోటోలు తీసుకున్నారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఇంట్లో మళ్ళీ పాప అరుపులు వినిపించాయి. ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. కానీ నేహ తప్ప. బిడ్డ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూసి ఎన్నో ఏర్పాట్లు చేసి తీరా బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఎందుకలా మారిందనే సందేహం కలుగుతోంది కదా. అక్కడే అసలు విషయం ఉంది. మాహి పుట్టిన 2.5 నెలల తర్వాత కూతురిని ప్రేమగా తడమాల్సిన నేహ చేతులు ఆమె గొంతు దగ్గరకు వెళ్ళాయి. కానీ అప్పుడు ఆమెకు ధైర్యం సరిపోలేదు. అందువల్ల వెనక్కి తీసేసుకుంది. పాప గొంతు నిర్మాలనుకున్న పనిని మధ్యలోనే ఆపేసింది. అందువల్ల మాహికి ఫిట్స్ రావడం మొదలైంది. వైద్య పరీక్షలు చేయించగా మానసిక సమస్య బయటపడింది. అది నేహ యొక్క మొదటి ప్రయత్నం. అప్పటి నుంచి పాప అనారోగ్యం పాలైంది. ఈ సంఘటన నేహను ఇంకా ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే నేహ పుట్టింట్లో 24 ఏళ్ల మేనకోడలు ఉంది. ఆమెకు మానసికంగా సరిగా లేదు. ఆమెను ఇంట్లో బంధించి ఉంచుతారు. తన కూతురు కూడా పెద్దయ్యాక ఇలాగే అవుతుందేమోనని భయపడ్డానని పోలీసులకు నేహ చెప్పింది. కానీ అది నిజం కాదు. అడగాల్సిన విధంగా అడిగినప్పుడు పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవం తెలిసింది. యాక్చువల్గా నేహకు కూతురు కాదు, కొడుకు కావాలి. తన వంశానికి వారసుడు కావాలి. ఆల్రెడీ ఒక కూతురు ఉంది. 2వసారి కొడుకు పుడితే ఇంటికి వారసుడు వస్తాడని భావించింది. అందుకే 2 సార్లు గర్భం కూడా తీయించుకుంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని కడుపులో ఆడపిల్ల ఉందని తెలియగానే అబార్షన్ చేయించుకుంది. వాస్తవానికి అటువంటి పరీక్షలు చేయించుకోవడం చట్టవిరుద్ధం. కానీ నేహ కోటీశ్వరరాలు కాబట్టి డబ్బుతో పనులు చేయించుకుంది. నేహ అత్తమామలు, భర్త, బంధువులు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా తమకు ఎలాంటి తేడా లేదని చెప్పారు. కొడుకే కావాలని వారి వైపు నుండి నేహపై ఎలాంటి ఒత్తిడి లేదు. పైగా వారు మాహి పుట్టినప్పుడు చాలా సంతోషపడ్డారు. నేహ మనసులో అలాంటి ఒక ఆలోచన ఉందనే విషయం కూడా వారికి తెలియదు. వారికి కనీసం అనుమానం కూడా రాలేదు. కొడుకు పుడతాడనే ఉద్దేశంతోనే నేహ గర్భంతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండాలని ప్రీ బర్త్ ఫోటోలు కూడా తీయించుకుంది. కొడుకు పుట్టాలంటే ఏం చేయాలని ఇంటర్నెట్లో చాలా వెతికింది. ఇంట్లో కొన్ని పూజలు కూడా చేయించింది. ఇంటికి వచ్చి పూజలు చేసిన పండితులను పోలీసులు విచారించినప్పుడు ఈ విషయం తెలిసింది.
తనకు ఈసారి కొడుకే పుడతాడని నేహ బాగా నమ్మింది. కానీ కూతురు పుట్టింది. కూతురంటే తనకి ఇష్టం లేదని నేహ ఎప్పుడూ బయటపడలేదు. కానీ రాఖీ పండుగ రోజున నేహ చాలా బాధపడింది. ఒకవేళ నాకు కొడుకు ఉంటే ఎంత బాగుండేది, పెద్ద కూతురు వాడికి రాఖీ కట్టేది అని మనసులో పదే పదే అనుకుంది. తాను కొడుకు కోసం ఎంతో చేస్తే కొడుకు ఎందుకు పుట్టలేదని బాధపడేది. మాహీపై ఆమెకు కొంచెం కూడా ప్రేమ ఉండకపోయేది. కానీ పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించేది. అందుకే రాఖీ పండుగ మరుసటి రోజునే మళ్ళీ మాహీ గొంతుపై చేయి వేసింది. కానీ ఇంట్లో జనాలు ఉండడం వల్ల అకస్మాత్తుగా భర్త గదిలోకి రావడం వల్ల ఆగిపోయింది. బిడ్డకు ఏదో అయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించారు. మధ్యలో భర్త 4 రోజుల పాటు పని మీద బయటకు వెళ్ళాడు. ఆగస్టు 25న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మాహి ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చింది. ఆ రోజు కూడా చంపడానికి నేహ మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఇంట్లో బంధువులు ఉండడం వల్ల కుదరలేదు. కానీ మరుసటి రోజు వదలకూడదని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు అందరూ భోజనం చేసి తర్వాత పడుకున్నారు. అప్పుడు కిచెన్ నుంచి రహస్యంగా చాకును తీసుకెళ్ళింది. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలకు పవర్ వెళ్లే గదిలో స్విచ్లను ఆఫ్ చేసింది. మళ్ళీ తన గదిలోకి వచ్చింది. ముందుగా పాప ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత బాత్రూంకు తీసుకెళ్లి చాకుతో దాడి చేసింది. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఎక్కడ పారేయాలని ఆలోచించింది. పై ఫ్లోర్లోని గదికి వెళ్లి విండో ఏసీ దగ్గర కవర్లో డెడ్ బాడీని దాచిపెట్టింది. ఆ తర్వాత తన గదిలోకి వచ్చి నిద్రపోయినట్లు నటించింది. పాప కనిపించట్లేదని కుటుంబానికి ఎలా చెప్పాలో తెలియక తల కిందులైంది. కానీ 4 గంటలకు ఆమె రూమ్కు పని మనిషి రాగానే పాప ఎక్కడా అని నాటకం మొదలుపెట్టింది. నేహ ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత సెప్టెంబర్ 9, 2016న బెడ్రూమ్లో దాచిన చాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని ఒక గుడ్డలో చుట్టి దాచిపెట్టింది. వాష్రూమ్లో కడిగింది. చేతులు కూడా వాష్ చేసుకుంది. కానీ ఆ ఎర్రటి పదార్థం అంత సులభంగా పోదు. పోలీసులు చేతులు కడిగిన నీటిని తీసుకున్నప్పుడు అందులో ఆ ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె ఫోన్ను చెక్ చేసినప్పుడు కొడుకును ఎలా కనాలి, దానికి చిట్కాలేంటి, ఎలాంటి పూజలు చేయాలని సెర్చ్ చేసినట్లు కనిపెట్టారు. నేహా గోయల్ తన ఫోన్ను ఇచ్చేటప్పుడు డేటా అంతా డిలీట్ చేసింది. అప్పుడే ఆమెపై పోలీసులకు అనుమానం పెరిగింది. ఈమె ఏదో తప్పు చేసి ఉంటుందన్న అనుమానంతో విచారణ చేస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. పోలీసుల ముందు నేహా గోయల్ తన నేరాన్ని అంగీకరించింది. కానీ నిందితులు ఒప్పుకుంటే సరిపోదు, కోర్టులో నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి. పోలీసులు ఛార్జ్ షీట్ తయారు చేసి సెషన్స్ కోర్టుకు పంపించారు. పోలీసుల ముందు చాలా మంది సాక్షులు నేహకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. కానీ కోర్టులో అంతా తారుమారైంది. కోర్టులో నేహ తరపు న్యాయవాది చాలా స్ట్రాంగ్ గా వాదించాడు. నేహ క్రైమ్ చేయడం ఎవరు చూడలేదు, ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరని వాదించాడు. అంతకుముందు తప్పు చేశానని ఒప్పుకున్న నేహ కోర్టులో తాను అమాయకురాలనని, పోలీసులు అనవసరంగా ఇరికిస్తున్నారని మాట మార్చింది. పోలీసుల ముందు నేహకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 33 మంది కూడా కోర్టులో వాంగ్మూలాన్ని మార్చి చెప్పారు. నేహ కొడుకు కోసం ఫోన్లో వెతికితే అది నేరం అని ఎలా నిరూపించగలరు? ఈ క్రైమ్ వెనుక ఆమె ఉందని ఎలా చెప్పగలరు? రాకేష్ మరియు అతని కజిన్ మాహీని ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు వారి చేతులకు రక్తం అంటుకుంది. పై అంతస్తు నుండి కారు వరకు కిందకు పాపను తీసుకువచ్చారు. ఇలాంటి సమయంలో ఒక తల్లి తన కూతురికి దూరంగా ఎలా ఉంటుంది? ఆమెను తాకలేదని ఎలా చెప్పగలరు? ఆ హడావిడిలో పాపను ఎవరు తాకారు, ఎవరు తాకలేదని ఎవరైనా గమనిస్తారా అని నేహ తరపు లాయర్ బాగా వాదించాడు. చాకు ఆమె గదిలో దొరికింది. కానీ ఆ చాకును ఆమె గదిలో ఇంకెవరైనా పెట్టి ఉంటారేమో, ఆమెనే అక్కడ దాచిపెట్టిందనడానికి ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు. ఆమె అక్కడ పెడుతుంటే ఎవరు చూడను లేదు. అంతేకాదు టెర్రస్ పై నుంచి ఆ ఇంట్లోకి ఎవరైనా రావచ్చు. అప్పుడు ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇదంతా నేహకు తెలియకుండానే జరిగిందని ఆ లాయర్ గట్టిగా వాదించాడు. దాంతో పోలీసుల విచారణపైనే అనుమానాలు కలిగాయి. నేహను కావాలనే ఇరికిస్తున్నారు, వారికి వేరే ఎవరూ దొరకలేదు, ఏదో దర్యాప్తు చేసి తన క్లయింట్ను ఇరికించి కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారని న్యాయవాది బాగా వాదించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసులో సరిగా వాదించలేదు. సాక్ష్యాధారాలు కూడా సరిగా లేకపోవడం వల్ల సెప్టెంబర్ 2019లోనే నేహా గోయల్ను కోర్టు విడుదల చేసింది.
నిర్దోషిగా ఆమె బయటకు వచ్చింది. ఈ హత్యను నేహనే చేసిందని పోలీసులు అనుకున్నారు. మరి ఆమె కాకపోతే పోలీసుల కళ్ళ నుండి తప్పించుకున్న ఆ నేరస్తుడు ఎవరు? ఒకవేళ నేహ గోయలే అంతా చేస్తే ఆమెకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు ఎందుకు దొరకలేదు అనే ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఈ కేసు మిస్టరీగా ఉండిపోయింది. మహికా కేసులో అసలేం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.